ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలి, సమాజ సేవకు ఎంతో కృషి చేశారన్న బాబు. కొత్త పిసిసి చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు, అధిష్టాన పెద్దలతో రేవంత్ భేటీ. ఉద్యోగాలు అడిగితే తప్పించుకుంటున్నారు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు. ముగిసిన ఇండియా కూటమి నేతల సమావేశం, పార్లమెంటు సమావేశాలు, తాజా పరిస్థితులపై చర్చ. హైదరాబాద్లో కురుస్తున్న వర్షం, ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి చర్చించింది. కూటమి సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియాన్ హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై ఈ సమావేశంలో చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో నీట్, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని కూటమి నిర్ణయించింది. నీట్ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్తున్నాయి. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి చర్చించింది. కూటమి సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియాన్ హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో నీట్, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని కూటమి నిర్ణయించింది. నీటి అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించుకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్తున్నాయి.
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీరావుకు నివాళులర్పించారు. రామోజీరావు అన్ని రంగాల్లోనూ రోల్ మోడల్గా నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రామోజీ ఎంతో చేశారని కొనియాడారు. ఇదే ప్రాంతంలో పుట్టారు. పెదపారపూడి ఒక చిన్న గ్రామం, మామూలు కుటుంబం. కానీ ఒక వ్యక్తి అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ఎదిగాడో దానికి ఒక ఉదాహరణ రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే ఒక ఎన్టీఆర్ ఉంటాడు, ఒకే ఒక రామోజీరావు గారు ఉంటారు. వారిని ఎవ్వరు కూడా జీవితంలో అధిగమించలేరు, అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఒక అసాధారణ శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారిని చూస్తే ఇది రామోజీరావు ప్రజాపక్షపాతి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ కోసం ఎంతో తప్పించారని గుర్తు చేశారు. జర్నలిస్టు విలువలను కాపాడటంలో ముందున్నారని, ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచిస్తారని అన్నారు. ఆయన మాట్లాడుతున్నది ఫస్ట్ టైం పాలిటిక్స్ కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించిన వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదన నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. ఫస్ట్ టైం పాలిటిక్స్ కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ కార్యాలయాలను విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టినట్లుగా ఉన్న వీడియోను నారా లోకేష్ సృష్టించి ట్విట్టర్లో పెట్టారని విమర్శించారు. వైసీపీ నేతలపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని అన్నారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘ కాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్ గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. కోర్టులో బెయిల్ కోసం యాంటిసిపేట్
పల్నాడులో టీడీపీ నేతలు చేయని అరాచకం లేదన్నారు వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కుమారునిపై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టలేదన్నారు. కానీ వైసీపీ నేతలపై 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడ కూడా వాటి గురించి బయటికి రాలేదు. ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు ఈరోజు ఈవీఎంని పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు. అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళి ఆ రోజు ఆ సంఘటన జరిగింది. దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఆ తర్వాత ఆయన కుమారుడు భార్య మీద కూడా దాడి జరిగింది. భార్య మీద దాడి జరిగింది, కుమారుడి మీద దాడి జరిగింది. ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో, వన్ సైడ్ గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో 13 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడ కూడా వాటి గురించి బయటికి రాలేదు. ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది? ఎందుకు? సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల ఇంటి వద్దే గ్రామ, వార్డు, సచివాలయం ఉద్యోగులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అదే రోజు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. ఒక్కో ఉద్యోగికి 50 గృహాల చొప్పున కేటాయించాలన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. మొత్తం 4 రకాల కేటగిరీల పింఛన్దారులలో 11 సబ్ కేటగిరీలకు చెందిన పెన్షన్దారులకు మొత్తం 7,000 పంపిణీ చేయాలని ఆదేశించారు. జూలై నెలకు సంబంధించి 4,000, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి 1000 చొప్పున ఏరియర్స్ 3,000 పంపిణీ చేయాలని సూచించారు. త్వరలోనే కాంగ్రెస్ మోసాలను ప్రజలే గుర్తిస్తారన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గజ్వెల్ ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో సమావేశమైన ఆయన పార్టీలోకి ఎంతమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, అంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ సర్కారును గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయన్నారు కేసీఆర్. తెలంగాణ సాధించిన ఘనత కన్నా సీఎం పదవి గొప్పదేమీ కాదన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో జూలై 7 నుండి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. కాబట్టి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి, ఆషాఢమాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా, సామాజికంగా, శారీరకంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. అధికారులకు సంబంధించి ఇప్పుడే జిహెచ్ఎంసీ చెప్పినారు, పోలీసు ఉంది, ఎండోమెంట్ ఉంది, ఆర్ఎండ్మెంట్ ఉంది, అన్ని కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖ పెట్టారు. తొందరగా ఒక నిమిషం చెప్పాల్సిన కోరుతాను. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన ఒక సంస్కృతి, సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. అందులో భాగంగా ప్రభుత్వ పక్షాన కూడా ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గౌరవనీయులు కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారావు
రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 3,000 మందికి పైగా స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ను రెన్యువల్ చేయాలని కోరారు. ఇంటర్ కాలేజీల్లో కూడా లెక్చరర్లు సరిగా లేరని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లెక్చర్లు లేనటువంటి కాలేజీ ఉన్నాయా లేదా వాస్తవం కాదా ఒకసారి మీరు వెరిఫై తెప్పించుకోండి. ఒక్క విద్యార్థి ఒక్క లెక్చర్ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి. జూన్ స్టార్ట్ అయింది, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. లెక్చర్స్ లేకపోతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ కాలేజీలో చదువుతారా? అసలు అడ్మిషన్ తీసుకుంటారా? తీసుకున్న వాళ్ళు ఆ కాలేజీలు ఉంటారా? ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూళ్ళను కూడా కాలేజీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రమాణాలకు అనుగుణంగా కాలేజీలు జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఉన్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉంది. కొంతమంది వ్యాపార కేంద్రాలుగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు, మిగతా కొన్ని కాలేజీలు పెట్టుకుంటే కూడా వాళ్ళని నడవనీయకుండా వాళ్ళ లెక్చరర్స్ని కూడా గుంజుకొని ఎక్కువ జీతాభత్యాలు ఇస్తామని చెప్పి లాక్కొని కేవలం తెలంగాణలో ఈ 2 కాలేజీలు నడవాలని దిశ కూడా నడుస్తున్నాయి. ఒక మాఫియా టైప్ చేస్తున్నాను కూడా దృష్టికి. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మార్గం సుగమమైంది. టోల్ వసూలు బాధ్యతల నుంచి జీఎంఆర్ సంస్థ తప్పుకోవడంతో ఈ అడ్డు తొలగింది. ఈ మేరకు జీఎంఆర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. జీఎంఆర్ తప్పుకోవడంతో కొత్త గుత్తేదారు ఎంపికయ్యే వరకు టోల్ వసూలు బాధ్యతలు ఎన్హెచ్ఏఐ నిర్వహించనుంది. ఇన్నాళ్ల పాటు అడ్డంకిగా ఉన్న జీఎంఆర్ తొలగిపోవడంతో త్వరలోనే హైవే విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. మొదట్లో 2 వరుసలుగా ఉన్న ఈ రోడ్డును బీఓటీ పద్ధతిలో విస్తరించడానికి 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్ పిలిచింది. జీఎంఆర్ గుత్తేదారు సంస్థ 1,740 కోట్లకు టెండర్ వేసి పనులను దక్కించుకుంది. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం దుండమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్ల పొడవున రహదారిని 4 వరుసలుగా విస్తరించింది. 2021 డిసెంబర్లో పనులను పూర్తి చేసి తెలంగాణ పంతంగి, కోర్లాపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాను నిర్వహిస్తుంది. 2025 జూన్తో టోల్ వసూళ్లు గడువు ముగియనుంది. హైవే విస్తరణకు భూసేకరణ చేస్తున్నప్పుడే 6 వరుసల నిర్మాణానికి సరిపడ భూమిని సేకరించారు. అయితే టెండర్ ఒప్పందం ప్రకారం 2024 కల్లా హైవేను 6 వరుసల్లో విస్తరించాలి. కానీ తెలుగు రాష్ట్రాల విభజనతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. అప్పట్లో రవాణా వాహనాలు, ముఖ్యంగా ఇసుక లారీలు ఏపీకి భారీగా వెళ్లేవని, తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని, దీంతో రోజుకు 20 లక్షల చొప్పున నెలకు 6 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని తమ పిటిషన్లో పేర్కొంది. ఈ కారణంగా విస్తరణ ఆగిపోయింది. ఈ క్రమంలో జీఎంఆర్, ఎన్హెచ్ఐల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అనంతరం గడువు కన్నా ముందే టోల్ వసూల బాధ్యతల నుంచి తప్పుకునేందుకు జీఎంఆర్ అంగీకరించింది. దీంతో సంస్థకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ కూడా అంగీకరించింది. విడతల వారీగా ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలుస్తోంది. తన పర్యవేక్షణలో 3 నెలల పాటు తాత్కాలిక ప్రాతిపదికన టోల్ వసూలుకు 2 ఏజెన్సీలను ఎన్హెచ్ఏఐ ఎంపిక చేసింది. పంతంగి, కొర్లపహాడ్లలో టోల్ వసూలు బాధ్యతను స్కైబ్లాబ్ ఇన్ఫ్రా, చిల్లకల్లుల వసూలు బాధ్యతను కోరల్ ఇన్ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.